బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఒక హాలీవుడ్ హారర్ మూవీని చూస్తే ఎలా ఉంటుంది, ఫుల్ మీల్స్ లాంటి సినిమా చూడబోతున్నామని ఫ్యాన్స్ కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో అసలు బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాజ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు. ఆయనని స్టేజ్ మీద చూడగానే ఫ్యాన్స్ అసలు ఎలా రియాక్ట్ అయ్యారో ఇదంతా కూడా మనము చూసాము. బట్ ఇప్పుడు ఈరోజు సడన్గా ట్రైలర్ రిలీజ్ అవుతుందని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇట్ వాజ్ లైక్ చాలా చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఆయనని చూసిన ఇంతకుముందు సినిమాల్లో ఆయన ఒక విధంగా చూసాము. బట్ ఈ సినిమాలో ఇంతకుముందు ఆయన ఎలా చూసాము, లైక్ ఒక 2020 బిఫోర్ బాహుబలికి ముందు ఆయన ఎలా చూసాము అలా చూస్తున్నాము ఈ సినిమాలో. ఆయన గెటప్ కానీ ఆయన ఎలివేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ మీల్స్ లాంటి సినిమా చూడబోతున్నామని ఫ్యాన్స్ కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఎస్పెషలీ ఈ ట్రైలర్ మొత్తం చూసాక కూడా ఏమనిపించింది అని అంటే, ఇలా కదా మనం ప్రభాస్ని చూడాలి అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఆయన చేసిన కల్కి ఏదైతే రిలీజ్ అయిందో అందులో కొంచెం సీరియస్ మోడ్ ఆఫ్ యాక్షన్, లేకపోతే అక్కడక్కడ కామెడీ వచ్చింది. కానీ ఇక్కడ ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి, ఒక మంచి మిస్టరీ ఉండబోతుంది అని అర్థమవుతుంది. అండ్ అలాగే ఒక క్యూరియాసిటీ అనమాట. అసలు ఏంటి ఈ స్టోరీ, ట్రయల్ మొత్తం చూశాక ఎక్కడో కొంచెం కథ రివీల్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఫైనల్గా 3 minutes ట్రైలర్ చూశాక లేదు లేదు సంథింగ్ ఏదో కొత్తగా ఉండబోతుంది అని అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే మొత్తము 3 minutes 12 seconds ఉంది. ట్రైలర్ మొత్తం చూసినాక కూడా ఒక్కటే థాట్, అసలు ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇలాంటివి ఫోన్లోనో లేకపోతే మనం ఇంట్లో టీవీలోనో పెట్టుకొని చూస్తే ఆ విజువల్ మ్యాజిక్ మనకు తెలీదు. అది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ మ్యాజిక్, ఆ వైబ్ వేరే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఆడియన్స్ అయితే ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు అని 100% అర్థమైపోయింది. ఎందుకు అనంటే అసలు ఒక్కొక్క ఆ ఫ్రేమ్ పెట్టిన విధానం చూడండి, ఆ కలర్ గ్రేడింగ్ చూడండి, ఎవ్రీథింగ్ వాజ్ ఒక హాలీవుడ్ మూవీని చూస్తే ఎటువంటి ఫీలింగ్ వస్తుంది అటువంటి ఫీలింగ్ వచ్చిందనమాట. పాటలు చూసాము, పాటలు కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి, పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వాటి మీద నంబర్ ఆఫ్ రీల్స్ వస్తున్నాయి. అంటే సినిమా కూడా ఆడియన్స్లోకి అంత విపరీతంగా వెళ్ళిపోయిందన్నమాట. అండ్ మూవీ ఫైనలీ Jan 9th రిలీజ్ అవబోతుంది. ఆ మ్యాజిక్ని ఆడియన్స్ థియేటర్లో చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ గారు యాజ్ యూజువల్ ఇచ్చిపడేశారు. అండ్ ఎస్పెషల్లీ డైరెక్షన్ గురించి మాట్లాడాలి. మారుతి గారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారండి, మేము ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నావో అలా చూపిస్తున్నారు. సో ఫుల్ మూవీ చూసాక మరి ఇంకా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది, నార్మల్ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాము. సో రాసి పెట్టుకోండి, ఈసారి అయితే థియేటర్లలో బ్లాస్ట్. సో ఇప్పటివరకు ప్రభాస్ని ఒక విధంగా చూసాము, ఈ రాజాసాబ్ మూవీతో ఇంకో విధంగా చూడబోతున్నాము. అండ్ ఇంకొకటి హారర్ జోనర్ కాబట్టి ఆ థ్రిల్ని, ఆ సస్పెన్స్ని ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా చాలా బీజిఎం చాలా అవసరము. ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలకి బీజిఎం చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది థియేటర్స్లో. సో ఖచ్చితంగా బీజిఎం కూడా ఇప్పటివరకైతే ట్రైలర్ వరకు అయితే బీజిఎం చాలా మేజర్ రోల్ ప్లే చేసిందని అనిపించింది. సో చూద్దాము మరి ఫైనల్గా థియేటర్స్లో ఎలా ఉంటుంది, అండ్ థియేటర్స్లో ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు అనేది మనం మళ్ళీ Jan 9th మాట్లాడుకుందాము. ఈ ట్రైలర్ చూసాక మీ రెస్పాన్స్ ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.